ఇదిగోండి అఖిల్కి అయితే ఇప్పుడు పూజ అయిపోయింది కదా, పూజ దగ్గర పెట్టినటువంటి జామకాయ అయితే ప్రసాదంగా పెడుతున్నాను. పిల్లలకి ఏదైనా పెట్టేటప్పుడు మనం దేవుడి దగ్గర నివేదన చేసి పెట్టామనుకోండి బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ పూజ కాకపోయినా అఖిల్ ఒకవేళ స్నానం చేసిన తర్వాత ఆ ఫ్రూట్ ఒకసారి దేవుడి దగ్గర చూపించేసి తిన్నానా అని చెప్తాను. తెచ్చుకో. ఇదిగోండి అఖిల్ పూజ చేయడం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తున్నాడు. తర్వాత ఈ యొక్క హాఫ్ జామకాయ సాల్ట్ వేయాల నాన్న, సాల్ట్ వేయాలి వద్దా, 3 పీసెస్ చేస్తూ పెడతా నీకు. 3 పీసెస్ పట్టి పెట్టలేదు. ఈ యొక్క జామకాయ బాగుంది టేస్ట్ అయితే. ఒక సైడ్ ఎక్కువ పడింది కదా, దీన్ని మనం ఇలా రబ్ చేసి పెట్టేసామనుకోండి పిల్లలు మంచిగా ఇష్టంగా తినేస్తారు. ఇంకా పొడవుగా ఉన్నటువంటి బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇదిలో మా హుద్ది 2 పడుతున్నాయి పీసులు. సాల్ట్ వేసాను దాంట్లో. అమ్మ ప్రేమ కదా సరిపోదనేసి కుక్కి పెట్టేస్తాము. సగం ముక్కరైన వాళ్ళ ప్రేమ నాశ పట్టింది, దానికైతే పట్టించేసిన. ఇలా స్టీల్ బాక్స్లో పెట్టించామనుకోని బాగుంటాయి. ఏంటంటే పొడవుగా ఉన్నవి ఇలా పెట్టిస్తా, సర్కిల్గా ఉన్నాయి ఇంకో సర్కిల్ బాక్స్ ఉంటే దాంట్లో పెట్టిస్తా. దీంతో పాటు వాటర్ బాటిల్ కూడా రాదు, హాట్ అండ్ కూల్ వాటర్ బాటిల్. సీజన్ని బట్టి ఎండాకాలం అనుకొని చల్ల నీళ్ళు పోస్తాను, ఈ సీజన్లో అయితే గోరువెచ్చని నీళ్ళు పోస్తా. వద్దు అంటాడు కానీ కొంచెమైనా గోరువెచ్చ చేస్తా, లేదంటే వేడి చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత పోస్తా అనమాట. ఎందుకంటే సీజన్ని బట్టి మనం వాటర్ తాగడం మార్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అప్పుడప్పుడు వింటాడు, అప్పుడప్పుడు వాడికి నచ్చింది చేస్తాడు. అన్నీ మనకి నచ్చినవి చేయాలంటే కష్టం కదా. అప్పుడప్పుడు చల్ల నీళ్ళు తాగాలనిపిస్తుంది అమ్మ అంటే సర్లేని తాగనిస్తాను. ఎక్కువ వరకు అయితే స్కూల్కి అయితే పెట్టిస్తాను.